ఈ వీడియోలో మనము టెట్ మరియు డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా పేపర్ 1 మరియు పేపర్ 2కు సంబంధించి మనము ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ను నేర్చుకుంటూ ఉన్నాము. అవి కూడా లాజికల్ గ్రామర్ టాపిక్స్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఏంటిదంటే ఆర్టికల్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఆ టాపిక్కు సంబంధించి ఏ ఎక్కడ ఉపయోగించాలి, యాన్ ఎక్కడ ఉపయోగించాలి, అయితే కన్ఫ్యూజన్ లేకుండా, ఇవి చాలా ఈజీ టాపిక్ అయినప్పటికీ కన్ఫ్యూజన్ లేకుండా ఎలా ఉపయోగించాలనేటువంటిది నేర్చుకోబోతున్నాం. అంటే లాజిక్స్ ఏమున్నాయి అనేటువంటిది. సో ఫస్ట్ లాజిక్స్ డిస్కషన్ చేసుకొని తర్వాత మనము టాపిక్లోకి వెళ్దాము. ఆర్టికల్లో ఏ ఉంటుంది, యాన్ ఉంటుంది, నెక్స్ట్ దీంతో పాటు ద అనేది కూడా ఉంటుంది. మొదట ఇప్పుడు మనము ఏ యాన్ నేర్చుకుందాము, తర్వాత ద అనేటువంటిది ఈ రెండిటి తర్వాత నేర్చుకుందాం. సో ఇప్పుడు ద గురించి వదిలేసేయండి, ఈ రెండిటి గురించి నేర్చుకుందాం. రైట్. సో ఇక్కడ గమనించండి, మొదటిది యాన్ గురించి నేర్చుకుంటే ఏ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్. సో యాన్కు సంబంధించి మనకు ఆల్రెడీ కొన్ని విషయాలు తెలిసి ఉన్నాయి, ఇక్కడ ఇంకొన్ని తెలుసుకుందాం. లాజిక్స్ గమనించండి. యాన్ అనేటువంటిది ఎక్కడ ఉపయోగిస్తాం? రైట్. యాన్ అంటే ఓవెల్స్ ఉన్నాయి కదా, ఏ ఈ ఐ ఓ యు, ఆ సౌండ్స్ ముందు మనము యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అవి కూడా ఎలా ఉండాలి? ఈ సౌండ్ను ప్రొడ్యూస్ చేయాలి. ఆ నుంచి ఔ దాకా సౌండ్ను ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఈ ఊ ఏ ఐ ఓ ఔ, ఆ సౌండ్స్ను మాత్రమే అవి ప్రొడ్యూస్ చేయాలి. రైట్. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొకటి, సైలెంట్ హెచ్ ఉన్న వాటి ముందు కూడా మనం యాన్ అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాము. వాటితో పాటు అస్సలు ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటిదంటే యాక్రోనిమ్స్ ఉన్నాయి కదా, సో వీటి ముందు కూడా మనము యాన్ అనేదాన్ని ఉపయోగిస్తాం. ఏఈఐఓయు మాత్రమే ఉన్న వాటి ముందు యాన్ ఉపయోగిస్తామని అనుకున్నాం, కానీ వీటి ముందు ఈ అక్షరాలతో ఉన్న సౌండ్స్ వచ్చినప్పుడు కూడా మనం యాన్ ఉపయోగిస్తాం. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ ఉంది. ఓకే, ఎఫ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ అని ఇచ్చిండు, ముందు బ్రాకెట్ ఇచ్చిండు. సో ఇక్కడ ఏ వస్తుందా యాన్ వస్తుందా అని మనకు క్వశ్చన్ ఇచ్చిండు. మనం ఏం చేస్తాం, ఓవెల్ సౌండ్స్లలో ఎఫ్ లేదు కాబట్టి డైరెక్ట్ ఏ పెట్టేస్తాము, కానీ అది ఆన్సర్ తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ విధంగా అక్రోనిమ్స్ అంటే షార్ట్ ఫామ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ లెటర్, ఇప్పుడు ఇక్కడ మనం ఎలా పలుకుతున్నాము, ఎఫ్ ఓకే ఆర్ ఎస్ ఓకే అని పలుకుతున్నాం. సో మొదటిది గమనించండి, ఇక్కడ ఏముంది, ఏ ఉన్నది, ఏ మనకి ఇక్కడ ఉంది కదా. సో ఆ విధంగా చూసుకోవాలి. మనం బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీగా మనకు అర్థమైపోతుంది. సో ఆ విధంగా మనం గమనించుకొని ఉండాలి. అలా గమనించుకుంటేనే బిట్స్ అనేటువంటివి రైట్ అవుతాయి, లేదంటే మిస్టేక్ చేస్తాం. సో గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. FHLMNRSX వీటితోటి షార్ట్ ఫామ్స్ ఉన్న వాటిని మనం అక్రోనిమ్స్ అంటాం. ఆ షార్ట్ ఫామ్స్ ఉన్నా కూడా రైట్, అవి పలికే విధానాన్ని అబ్జర్వ్ చేయాలి. ఆ పలికే విధానం వీటిలలో ఉంటే అక్కడ మనము యాన్ ఉపయోగించాలి. సో ఇవి ఏమీ లేకపోతే ఏ ఉపయోగించాలి, ఏ ఈజీ. సో ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఫస్ట్ది గమనించండి, హీ ఈజ్ డాష్ ఆనెస్ట్ బాయ్. హీ ఈజ్ డాష్ ఆనెస్ట్ బాయ్. సో ఇందులో ఆనెస్ట్ ముందు ఏం ఉపయోగించాలి అంటున్నాడు. ఇక్కడ ఏముంది, హెచ్ తోటి స్టార్ట్ అయింది, కానీ అది ఏంటిది, సైలెంట్ లెటర్. సైలెంట్ లెటర్ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి, యాన్ ఉపయోగించాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ యాన్ అవుతుంది. గమనించండి, సైలెంట్ లెటర్ ఉన్నప్పుడు దాని యొక్క సౌండ్ నెక్స్ట్ లెటర్ ఉంది కదా, ఓ నుంచి పలుకుతుంది. సో ఆనెస్ట్ అని పలకాలి. సో హీ ఈజ్ అన్ ఆనెస్ట్ బాయ్. నెక్స్ట్, షీ బాట్ అంబ్రెల్లా. షీ బాట్
అంబ్రెల్లా. ఇక్కడ యు గమనించండి, మనకి ఎందులో ఉంది, ఇది ఓవెల్ సౌండ్స్లలో ఉంది. అదేవిధంగా అది ఎలా పలుకుతుందనేది చూడాలి. ఆ అనే సౌండ్ పలుకుతుంది, అంబ్రెల్లా. సో కాబట్టి అక్కడ యాన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఐ సా డాష్ టైగర్ ఇన్ ద ఫారెస్ట్. సో ఇక్కడ ఏమున్నది, టీ ఉన్నది. ఇది ఓవెల్ సౌండ్స్లలో ఉందా, లేదు. అంటే ఏమొస్తుంది మనకు, ఏ వస్తుంది. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్, మనం ఇంతకుముందు అనుకున్న బిట్ ఇప్పుడు వచ్చింది. హీ ఈజ్ ఎంఎల్ఏ. సో గమనించండి, ఇక్కడ ఏముంది, ఎం ఉంది. ఓవెల్ సౌండ్స్లో ఉందా, అది లేదు. కాబట్టి మనం ఏ అనే ఆన్సర్ను టిక్ చేయకూడదు. ఎందుకంటే దీన్ని పలకండి, ఎం ఎల్ ఏ, రైట్, ఇది. సో ఇక్కడ ఏం పలుకుతుంది, ఎం అని పలుకుతుంది, అంటే ఏ సౌండ్ పలుకుతుంది. సో గమనించండి, మనకి ఇప్పుడు ఇందులో ఏ సౌండ్ ఉందా, ఉంది. అంటే అక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి, యాన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి యాన్. హీ ఈజ్ యాన్ ఎంఎల్ఏ. నెక్స్ట్, షీ ఈజ్ డాష్ యూనివర్సిటీ స్టూడెంట్. షీ ఈజ్ డాష్ యూనివర్సిటీ స్టూడెంట్. ఇక్కడ గమనించండి, ఓవెల్ సౌండ్తో, ఓవెల్ లెటర్తో స్టార్ట్ అయింది. యు అక్కడ ఉంది, ఇక్కడ యు ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం, యాన్ అని పెట్టేస్తాం, కానీ అది ఆన్సర్ తప్పు అవుతుంది. ఎందుకంటే యు తెలుగులో రాసి చూడండి, కంపల్సరీ తెలుగులో రాసి చూసుకుంటేనే యూనివర్సిటీ, యు అంటే యా సౌండ్ వస్తుంది. ఇందులో యా సౌండ్ ఉందా, లేదు. కాబట్టి అది ఏమొస్తుందంటే ఆన్సర్ ఏ వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి అంటే గమనించండి, రైట్, ఆన్సర్ ఏమవుతుంది, ఏ అవుతుంది. షీ ఈజ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్. షీ ఈజ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్. నెక్స్ట్, ఇట్ ఈజ్ డాష్ హవర్ లాంగ్ మూవీ. ఇట్ ఈజ్ డాష్ హవర్ లాంగ్ మూవీ. సో ఇందులో గమనించండి, హెచ్ ఉన్నది కానీ సైలెంట్ ఉన్నది. దాదాపుగా ఓ ఉండి ముందు హెచ్ ఉంటే హెచ్ సైలెంట్ అవుతుంది. సో హెచ్ సైలెంట్ ఉంటే ఏం పలుకుతుంది, ఏం రాస్తామంటే యాన్. సో ఆన్సర్ ఈజ్ యాన్. ఇట్ ఈజ్ యాన్ హవర్ లాంగ్ మూవీ. నెక్స్ట్, హీ ఏట్ యాపిల్. డైరెక్ట్లీ ఆపిల్. సో ఆ సౌండ్ ఉంటే ఏమవుతుంది, ఓవెల్. కాబట్టి యాన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇది గమనించండి, ఇటువంటి బిట్సే మనం గమనించాలి. షీ ఈజ్ డాష్ యూరోపియన్ సిటిజన్. మీరు ఏనా యానా అని డిసైడ్ చేసే ముందు దాన్ని ఒక్కసారి తెలుగులో రాసి చూడండి. యూరోపియన్ ఎలా రాస్తాము, ఇలా రాస్తాము, యూరోపియన్. సో మొదటి లెటర్ ఏమొచ్చింది, యు వచ్చింది. యు మనకు ఓవెల్ సౌండ్స్లో ఇక్కడ ఉందా, తెలుగులో రాసిన వాటిలలో లేదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఏ. షీ ఈజ్ ఏ యూరోపియన్ సిటిజన్. నెక్స్ట్, ఐ నీడ్ డాష్ పెన్. సో ఇక్కడ గమనించండి, పెన్ అంటే పి, పా సౌండ్. పా సౌండ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏం రావాలి మనకు, ఓ కాన్సోనెంటల్ సౌండ్ కాబట్టి ఏ. ఐ నీడ్ ఎ పెన్. నెక్స్ట్, హీ ఈజ్ డాష్ ఆనెస్ట్ ఆఫీసర్. సో ఇక్కడ ఇచ్చినటువంటి పదం ఏంటి, లెటర్ ఏంటిది, హెచ్. అది సైలెంట్లో ఉన్నది. సో ఆన్సర్ ఏమవుతుంది మరి అంటే యాన్. హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ ఆఫీసర్. నెక్స్ట్, సో నా ఛానల్లో ఈ విధంగా ప్రతి ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్కు సంబంధించి లాజికల్ వీడియో కలదు. జస్ట్ ప్రతి టాపిక్ మీద నేను ఒక టేబుల్ను ప్రిపేర్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఈ టేబుల్ను నేర్చుకుంటే చాలు, మీరు ఏ గ్రామర్ టాపిక్ అయినా సరే, అది ఎంత కష్టమైనా సరే దాన్ని ఈజీగా మీరు క్యాచ్ చేయగలుగుతారు. సో తప్పకుండా నా ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ను చూడగలరు, మీకు తప్పకుండా అది బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. షీ హ్యాస్ డాష్ 1 రూపీ కాయిన్. షీ హ్యాస్ డాష్ 1 రూపీ కాయిన్. సో ఇటువంటి వాటి దగ్గరనే మనం కన్ఫ్యూజ్ అయ్యేటి. అక్కడ ఓ ఉన్నది, యాన్ పెట్టాలా అని డిసైడ్ అవుతాం. యాన్ పెట్టాలా కాదు, పెట్టేస్తాం. అక్కడ ఏ పెట్టాలా అనేటువంటిది కన్ఫ్యూజన్ కొందరిలో ఉంటుంది. ఎందుకంటే
ఓ ఉంది కాబట్టి ఆల్ఫాబెట్ మనం యాన్ పెట్టేస్తాం. ఇగో ఇక్కడ చూడండి ఓ ఉంది, రైట్. సో ఆ విధంగా. కానీ నేను ఏం చెప్తున్నా, ఏ యాన్కు సంబంధించి బిట్ వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని తెలుగులో రాయండి. 1 రూపీ తెలుగులో ఏం రాస్తాము, ఇలా వా రాస్తాం. ఇందులో వా అనేటువంటిది సౌండ్ ఉందా, లేదు. కాబట్టి అక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. షీ హ్యాస్ ఏ 1 రూపీ కాయిన్. నెక్స్ట్, హీ ఈజ్ డాష్ ఇంజనీర్. హీ ఈజ్ డాష్ ఇంజనీర్. ఇక్కడ ఏమొస్తుంది గమనించండి, ఈ దీని తెలుగులో రాయండి, దీంతో స్టార్ట్ అవుతుంది. ఇది ఉంది కదా ఆల్రెడీ, సో మీరు డౌట్ పడాల్సింది ఏం లేదు, అది ఉంది కాబట్టి వెంటనే యాన్. హీ ఈజ్ యాన్ ఇంజనీర్. ఇంకొన్ని బిట్స్ చూద్దాం. ఐ సా డాష్ ఆల్ ఎట్ నైట్. ఇక్కడ ఏమవుతుంది, ఆల్, ఆ సౌండ్ వస్తుంది, రైట్. ఇక్కడ ఆ సౌండ్ వస్తుంది. సో కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి యాన్ అవుతుంది. ఐ సా అండ్ ఆల్ ఎట్ నైట్. నెక్స్ట్, షీ ఈజ్ డాష్ హెయిట్ టు ద థ్రోన్. ఇక్కడ హెచ్ అనేటువంటిది సైలెంట్ లెటర్ కింద తీసుకుంటాం కాబట్టి ఆన్సర్ వచ్చేసి యాన్ అవుతుంది. షీ ఈజ్ హెయిట్ టు ద థ్రోన్. నెక్స్ట్, ఇట్ ఈజ్ డాష్ యూస్ఫుల్ బుక్. ఇక్కడ గమనించండి, ఇటువంటి బిట్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేసేది. యూ ఉన్నది అంటే ఓవెల్ లెటర్, రైట్, సౌండ్ కాదు అక్కడ. దీన్ని మనం ఏమనుకున్నాము, తెలుగులో రాయాలని చెప్పుకున్నాం కదా, యూస్ఫుల్. ఇగో ఇలా రాస్తాం. సో యూ అనేటువంటిది మనకు ఓవెల్ సౌండ్స్లలో ఉందా, లేదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది మరి, యాన్ అవుతుంది, రైట్. ఇట్ ఈజ్ సారీ ఇక్కడ లేదు కాబట్టి ఏ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ యూస్ఫుల్ బుక్. నెక్స్ట్, హీ ఈజ్ డాష్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. హీ ఈజ్ డాష్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. సో ఇక్కడ గమనించండి, ఎంబీఏ. సో దాన్ని మనం ఏం చేయాలనుకున్నాము, ఎం తెలుగులో రాయాలని అనుకున్నాం కదా, ఎలా రాస్తాము, ఇలా రాస్తాం. సో ఇక్కడ ఏ అనేటువంటిది ఉంది కదా, ఇందులో ఉందా, ఉంది. ఇంకో ఇక్కడ గమనించండి, రైట్. సో అలా ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మరి, యాన్ అవుతుంది. హీ ఈజ్ యాన్ ఎంబీఏ స్టూడెంట్. నెక్స్ట్, షీ బాట్ ఆరెంజ్. షీ బాట్ డాష్ ఆరెంజ్. సో ఆరెంజ్లో ఓ అనేటువంటిది ఏంటిది, ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్ కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఇలా ఆరెంజ్ తెలుగులో కూడా రాసి పెట్టుకోండి. తెలుగులో కూడా రాసుకుంటే ఈజీ అవుతుంది మీకు. ఇక్కడ ఓ ఆరెంజ్, ఆ, రైట్. తెలుగులో రాసుకుంటేనే ఏనా యానా అనేటువంటిది క్లారిటీ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. హీ ఈజ్ డాష్ ఆనెస్ట్ మ్యాన్. హీ ఈజ్ డాష్ ఆనెస్ట్. సో ఆ అనేటువంటిది ఉంది కదా, సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, యాన్. హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ మ్యాన్. నెక్స్ట్, ఐ మెట్ డాష్ గర్ల్ ఎస్టర్డే. ఐ మెట్ డాష్ గర్ల్ ఎస్టర్డే. సో ఇక్కడ ఏముంది, గర్ల్ అంటే గా సౌండ్. గా సౌండ్ కాబట్టి ఇది ఏమవుతుంది అంటే కాన్సోనెంటల్ సౌండ్ అవుతుంది. కాన్సోనెంటల్ సౌండ్ దగ్గర ఏం ఉపయోగిస్తాం మనము, ఏ ఉపయోగిస్తాం. సో ఆన్సర్ ఏ. ఐ మెట్ ఏ గర్ల్ ఎస్టర్డే. నెక్స్ట్ బిట్, ఇట్ వాజ్ అన్ఫర్గెటబుల్ డే. ఇట్ వాజ్ డాష్ అన్ఫర్గెటబుల్ డే. సో దాన్ని తెలుగులో రాయాలి. ఈ విధంగా మనకు డౌట్ వచ్చినప్పుడు సో దేంతో స్టార్ట్ అవుతుంది, ఆ సౌండ్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఆ సౌండ్ ఇక్కడ ఉంది కదా, కాబట్టి అది ఆన్సర్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే యాన్ అవుతుంది. ఇట్ ఈజ్ యాన్ అన్ఫర్గెటబుల్ డే. సో ఇంకా చాలా బిట్స్ ఉన్నవి. ఈ బిట్స్ అన్నీ కూడా ఆన్లైన్ నేను మీకు గ్రాండ్ టెస్ట్ను నిర్వహిస్తాను. ఆ గ్రాండ్ టెస్ట్ లైవ్ గ్రాండ్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేసి అక్కడ నుంచి మీరు ఆన్సర్స్ను మిగతా వారితో పాటు పార్టిసిపేట్ చేసుకుంటూ పంపించుకుంటూ కంపేర్ చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. నేను పీడిఎఫ్కు సంబంధించినటువంటి వాట్సాప్ లింక్ను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒకటే కాదు, అన్ని వీడియోల పీడిఎఫ్ను నేను మీకు ఫ్రీగానే అందిస్తాను. సో కావాల్సిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, రైట్. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.